ఈ పర్టిక్యులర్ వీడియో దేని గురించి అంటే అబ్రాడ్‌కి వచ్చేటువంటి స్టూడెంట్స్. నేను చాలా అవేర్‌నెస్ వీడియోలు చేస్తున్నాను నేను. అయినా సరే ఇంకా స్టూడెంట్సు అబ్రాడ్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, మంచిగా అక్కడ వెదర్ బావుంటది. రోడ్లు పెద్ద పెద్దగుంటాయి. పబ్బులుంటాయి, క్లబ్బులుంటాయి. మనం ఎళ్ళేసి అక్కడ ఎవరితోటైనా తిరగొచ్చు, ఎలాగైనా తిరగొచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటున్నారు భయ్యా. అబ్రాడ్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. చాలా చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి అవేర్‌నెస్ వీడియోలు ఎన్ని చేసినా ఇంకా ఏదో ఒక రకంగా స్టూడెంట్స్ మాత్రం ఎక్కడో అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి ఇలాంటి అవేర్‌నెస్ వీడియోలు మాత్రం ప్లీజ్ మీరు చూసిన వెంటనే మీరు మీ గ్రూప్స్‌లలో మీరు ఇండియాలో చూస్తే ఇండియాకి సంబంధించిన గ్రూప్లలో షేర్ చేయండి. వాళ్ళ పిల్లలు, పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ ఉంటూ ఉంటారు కదా. ఏదో ఒక రకంగా స్టూడెంట్స్ ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. సో దాని గురించి అని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నా. దీంట్లో మెయిన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఏది మైనర్ అమ్మాయిలకి అసభ్యకరమైన ఫోటోలు పెడుతూ మెసేజ్లు పెడుతూ దొరికాడు. ఆ వీడియో కూడా నేను చూపిస్తా. అండర్ కవర్ ఆపరేషన్స్ జరుగుతాయి అమెరికాలో. చాలామంది దొరుకుతున్నారు. ఎస్పెషల్లీ తెలుగోళ్ళు కూడా మస్తు మంది స్టూడెంట్స్ దొరికారండి. ఇంకొకటి ఏంటంటే, సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. మీరు చేసేటువంటి ప్రతి యాక్టు పోలీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఇప్పుడు రీసెంట్గా ఇదివరకు బాడీ క్యామ్స్ లేవు. ఇప్పుడు బాడీ క్యామ్స్ వచ్చినాయి అనమాట. సో ఆ బాడీ క్యామ్స్లో వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. చేసింది తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అయినా ఇంకా స్టిల్ ఇలానే బిహేవ్ చేస్తున్నారు. సో మీకు ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియో చూపిస్తాను నేను. ఇతను ఒక స్టూడెంట్ వచ్చి మ్యాక్సిమం 1 month అయిందంట. మైనర్ అమ్మాయిలకి మెసేజ్ పెడుతూ అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తూ దొరికాడనమాట. దొరికిన తర్వాత సారీ నో సారీ. ఒక్కసారి మీరు తప్పు చేసి దొరికితే సారీ విల్ నాట్ సేవ్ యూ, సారీ విల్ నాట్ హెల్ప్ యూ. మీరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారంటే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ నాశనం అయిపోతుంది. ఎందుకు అంటే, మీరు అంతంత లోన్లు తీసుకొని అబ్రాడ్ వస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టేసిన పెద్ద ప్రాబ్లం లేదు. లోన్లు తీసుకుని అబ్రాడ్ వస్తారు కదా, చదువుకుందామని వస్తారు కదా. మరి ఇక్కడికి రాగానే ఇక్కడ అంటే ఈ క్లబ్బులు, అబ్రాడ్ వాతావరణము, ఇక్కడ రోడ్లు, ఇక్కడ అమ్మాయిలను చూడంగానే టెంప్ట్ అయిపోతారా ఏంటో నాకు అర్థం కాదు. కానీ మన దేశంలో మనం ఎలాగ బతుకుతున్నామో ఈ దేశంలో వాళ్ళు కూడా అలానే బతుకుతున్నారు. వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంటుంది. ఒక అమ్మాయి మంచిగా అపియరెన్స్ వచ్చేలాగా డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మనం తప్పు పట్టాల్సింది కాదు. వాళ్ళ కల్చర్ అది. ఓకే, హగ్ చేసుకుంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, పలకరిస్తారు, పక్కన కూర్చొని మాట్లాడతారు, మీద చేయేస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ సమ్ బ్యాడ్ ఇంటెన్షన్స్. మీరు ఎందుకు అలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. కానీ అంటే అబ్రాడ్లో మరి వాళ్ళ మెసేజ్లు పెట్టడం వల్ల అది ఏమీ ఆనందం నాకు అర్థం కాదు. ఎందుకు అమ్మాయిలను అలా మీరు రాంగ్ వేలో థింక్ చేస్తారు? ఒకసారి చూద్దాం, ఈ వీడియో చూద్దాం మనం. The police are getting called. They're on the way. Yeah. Get in! Get in! Get in! Get in! Paul, get in! Right, stop! Sorry, sir. Sorry, sir. Oi! You've been chatting to your child sexually, haven't you? Sending her indecent images. No. Sorry, sir. I'm not a sir. Sorry, sir. Ma'am, sorry. You're going to be arrested today for the online activity. Do you understand? Yeah? You know full well what it is because you tell that child to delete all the messages, don't you? You know full well that it's against the law in this country. You know full well telling this child you want to have sex and telling her to have sex while the mum's in the house. Sorry. What planet are you on? Ma'am, sorry for ma'am. You're not sorry. You're sorry you've been caught. Are you on? సారీ హెల్ప్ అవుతుందా? మీ ఇంట్లో అమ్మలు లేరా అని అడుగుతుందామే. అంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండడం కూడా తప్పేనా? అంటే మీరు ఎందుకు అలా నెగిటివ్గా ఆలోచిస్తారు? మీరు వచ్చిన పని ఏంటి? ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఓకే, అక్కడి నుంచి డిపోర్ట్ చేస్తారు. ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతారు, డబ్బులు కట్టాలి, పెనాల్టీలు కట్టాలి, జైలు శిక్ష చేశారనుకోండి, ఫారెన్లో చిప్పకూడదు తినాలి. మీరు వచ్చింది దేనికి? చదువుకోవడానికి వచ్చి అబ్రాడ్లో జైల్లో ఉంటారా? ఎందుకంత అసలు ఆ అమ్మాయిల గురించి ఏంట్రా బాబు, నాకు అర్థం కాదు. చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇట్లా అమ్మాయిల విషయంలో రీసెంట్గా యూకేలో చాలామంది దొరికారు. ఇంకొక ఆయన
55 సంథింగ్ ప్లస్ ఇయర్స్ 60 ఇయర్స్ అనుకుంటా. అతను కూడా మైనర్ అమ్మాయిలకు మెసేజ్ పెడుతుంటే వచ్చి అతని ఇంటికి వచ్చి మరి వాళ్ళ పేరెంట్స్ ముందే అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు వీళ్ళు. మెసేజ్లు పెట్టడం, మెసేజ్లు డిలీట్ చేయమంటాము, ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పంపించడము. ఎవరైనా పరిచయం అయితే మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు, ఓకే జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడండి, హలో అనండి, కావాలంటే బయట ఎక్కడైనా కనపడితే ఛాయ్ తాగుదామనండి, కాఫీ తాగుదామనండి, కాలేజీలో ఫ్రెండ్స్ అనుకోండి, ఏదైనా చదువు గురించి మాట్లాడుకోండి, ఇంకోటి లేకపోతే అంతేగాని వేరే రాంగ్ థాట్స్తో దయచేసి అమ్మాయిలని చూడకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫారెన్లో చట్టాలు చాలా స్ట్రాంగ్. అమెరికా కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఎక్కడైనా సరే మైనర్ అమ్మాయిల విషయంలో నేను పదే ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా, మైనర్ అమ్మాయిల విషయంలో చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్లా అని చెప్పేసి మేజర్ అమ్మాయిలని మెసేజ్లు పెట్టి వాళ్ళతో మిస్బిహేవ్ చేయమంటాం కాదు. ఎవరితోటైనా సరే, అది మన ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా ఎక్కడైనా సరే అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మన ఫ్యామిలీలో మనకు కూడా ఉంటారు కదా, మనకు ఇప్పుడు అక్క, చెల్లె, అమ్మ, నాన్న, మన ఫ్యామిలీలో ఎవరో ఒక ఫీమేల్ అయితే ఉంటారు కదా. ఈవెన్ బాయ్స్ ఉన్న దాంట్లో అట్లీస్ట్ ఒక మదర్ అనే ఒక ఫీమేల్ కూడా ఉంటారు కదా. సో మనం ఎంత రెస్పెక్టబుల్గా చూసుకుంటాం మన ఇంట్లో ఉండేటువంటి ఫీమేల్స్ని. మరి బయటకు వచ్చేటప్పటికి ఆ థాట్స్ అన్నీ ఎట్టుపోతాయి. ఎదురుగా వాళ్ళని ఎందుకు అలా రాంగ్ వేలో చూస్తారు, వాళ్ళని చూడగానే మెసేజ్లు పెట్టడము, లేకపోతే ఇంకొక విధంగా ఈ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి ఆ థాట్స్? పార్ట్ టైం జాబులు, ఇప్పుడు అతను మెడలో వేసుకోండి, నాకు తెలిసి ఏదో కాలేజీ స్టూడెంట్, అది ఏ కాలేజ్ స్టూడెంటో కరెక్ట్ తెలియదులే కానీ. సో అతను ఇప్పుడు లోన్ పోయిందా, పరువు పోయిందా, పేరెంట్స్ పరువు పోయిందా? ఇప్పుడు ఈ వీడియో మొత్తం ప్రపంచం అంతా ఆల్రెడీ మారుమోగిపోయింది. ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో నిన్న ఎవరో పంపించారు. సో ప్రపంచం అంతా మారుమోగిపోయింది, అయిపోయింది. సోషల్ మీడియాలో ఒక్కసారి పెట్టారన్నా మీ లైఫ్ కల్లాస్, ఎవడు ఆపలేడు దాన్ని. చూపించడం ఆపేసినంత మాత్రం ఆగదు కదా. కొంచెం ఆల్రెడీ మొత్తం వరల్డ్ వైడ్ సర్క్యులేట్ అయిపోయింది అది. ఇన్స్టాగ్రాము, టిక్ టాక్, ఏ చిన్న తప్పు చేసినా సరే, ఎస్పెషల్లీ దీస్ పీపుల్ ఆర్ సిక్. అంటే మన ఐడెంటిటీని మనం ఎప్పుడైనా కానీ నాశనం చేసుకోకూడదు. ఎందుకో మరి నాకు అర్థం కాదు కానీ ఇలాంటివన్నీ రీసెంట్గా జరుగుతున్నాయండి. ఒక పాస్ట్ అరౌండ్ 5 years అనుకుంటా నాకు తెలిసి. అంతకన్నా ముందు ఎంతోమంది అబ్రాడ్ వచ్చారు, ఎన్ని దేశాలలో ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళారు, చదువుకోవడానికి వెళ్ళారు. అమెరికా, యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఎంతోమంది మంచిగా సెటిల్ అయ్యారు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, పిఆర్లు అయ్యారు, పాస్పోర్ట్లు తెచ్చుకున్నారు. ఎప్పుడు ఎవరు ఇలాంటి చిల్లర పనులు చేయలేదండి. మరి గత మ్యాక్స్ అయితే 5 to 8 years అనుకుంటా, నాకు అర్థం కాదు. మరి వీళ్ళ థాట్స్ మొబైల్ ఫోన్ వల్ల వీళ్ళకి బ్యాడ్ థాట్స్ వస్తున్నాయండి. ఎందుకంటే ఖచ్చితంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇండియాలో వెబ్ సిరీస్లలో సెన్సార్ అనేది లేదు. ఆ లాంగ్వేజ్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ బిహేవియర్ కానీ. సో కొంత అబ్రాడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏజ్ రిస్ట్రిక్షన్ కంటెంట్ అనేది ఉంటుంది. పేరెంట్స్ ఏ ఏజ్ నుంచి పిల్లల్ని చూడనివ్వాలి, ఏ ఏజ్ నుంచి పిల్లల్ని చూడనివ్వకూడదు అని ఉంటుంది. అంటే మన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరా ఇలాంటి పనులు అంటే, ఎవరు చేసినా తప్పే. అది ఇండియా వాడు కానీ ఇంకోటి కానీ మనం ఇండియా వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంతే, బయట వాళ్ళ గురించి మాట్లాడుకోం. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ జనరల్గా కల్చర్ వైజ్గా మన ఇండియా వాళ్ళు అబ్రాడ్లో ఆ చూసే చూపులు కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, ఇలాంటి మెసేజ్లు పెట్టి చేయటం కానీ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఈ ఫారెన్లో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వాళ్ళు వేసుకునే డిఫరెంట్ డ్రెస్, ఎందుకంటే చలిలో వణికి ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత డ్రెస్సెస్ డిఫరెంట్గా వేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ కల్చర్ అండి. వాళ్ళు పబ్కి వెళ్తారు, క్లబ్కి వెళ్తారు. అట్లంత మాత్రాన అమ్మాయిలు చెడ్డవాళ్ళు కాదు. అంటే ఒక అమ్మాయికి పబ్కి వెళ్ళి మందు తాగినంత మాత్రాన రాంగ్ అమ్మాయి అనేనా కాదు. వాళ్ళకంటూ ప్రతి దేశంలో ప్రతి వాళ్ళకి కొన్ని కల్చర్స్ ఉంటాయి. అలాంటి కల్చర్ల ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మనం వాళ్ళని రాంగ్ ఇంటెన్షన్తో చూడకూడదు. మనతో పాటు వాళ్ళు మంచి కూర్చున్నారా, చక్కగా మాట్లాడుతున్నారు, మనం మంచిగా ఉన్నాము అంటే అంతే, దట్స్ ఇట్. అసలు ఎక్కడ కూడా నో వే ఆ రాంగ్ థింకింగ్ అనేది దయచేసి పెట్టుకోకండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఇలాంటి పిచ్చి పనులు అమ్మాయిలకు మెసేజ్ పెట్టడం లాంటివి చేస్తే మాత్రం ఆన్లైన్లో ఇది అసలు మానుకోండి, మీ లైఫే నాశనం అయిపోతుంది. సో ఇది నేను వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి 4 షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.